రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ నుంచి 175 నియోజకవర్గాల్లోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి అన్నట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుందని, జగన్ తప్పులపై తప్పులు చేసుకుంటూ పోతున్నారని మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి వ్యాఖ్యానించారు. స్థానిక ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ అసలు జగన్ ధైర్యం, ఆయనకున్న సర్వేలు ఏంటో అర్థం కావటం లేదన్నారు. రాజకీయాల్లో ఎవరి కోసం ఎవరు త్యాగం చేయరని, ఎవరి కోసం వాళ్లే పనిచేస్తారని అన్నారు. రాష్ట్రంలో 40% కన్నా ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారని, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దయిపోతాయన్న విషయం ప్రజలకు తెలుసని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కంటే అధికంగా బెనిఫిట్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన టీడీపీకి ఎలా సాధ్యం అన్న విషయంపై డిబేట్ జరగాలని, ఇరు పార్టీల ప్రతినిధులు వస్తే రాజమండ్రిలో తాను సంధానకర్తగా వ్యవహరిస్తానన్నారు. వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్లో చేరటం సరైన నిర్ణయమేనని, అయితే ఆమె ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంటుందన్నారు. ప్రధాని మోడీ రాముడిని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లటానికి సిద్ధమవుతున్నారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే హిందూ వ్యతిరేకి అన్నట్టుగా ముద్ర వేయటం సరికాదని పేర్కొన్నారు. అయితే దేశంలో ప్రశ్నించే పార్టీగా కాంగ్రెస్ కనీసం ప్రతిపక్షంలోనైనా ఉండాలన్నారు. దేశంలో దారిద్ర్యం తొలగిపోయిందని కేంద్ర బడ్జెట్లో ప్రకటించడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. అయినా 81 కోట్ల మందికి ఉచిత బియ్యం ఎందుకు అందిస్తుందని ప్రశ్నించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ పాల్గొన్నారు. లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు, క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను. షర్మిల జగన్ అన్నా చెల్లెలు ఎక్కడ తీశారు మమ్మల్ని. ఇప్పుడు ఆ కేసీఆర్ నాని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఎవరు ఎక్కడ తీశారు? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరో పార్టీలో. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా వాళ్ళ ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు. షర్మిల అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది. ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ పర్సన్, కాంగ్రెస్లో చేరాలి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఎందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ వేసుకెళ్తుంటే రోడ్డు బాగోలేదు, ఇలాంటి కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, వైసీపీ వాళ్ళ నమ్మకం, మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలోనే ఉండడు. అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి, ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని పెట్టుకుంటున్నారు, కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరైనా వస్తే రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను. టీడీపీని వైసీపీ అధికారికంగా రావాలి. ఎవడో ఒకడు నేను స్పోక్స్ మ్యాన్ అని వస్తే కాదు, నేను చేస్తాను. నేను కూర్చుని ఇక్కడే పెడదాం, ఎక్కడెవడో కూర్చుంటారు. ఇప్పుడు ఆ ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా? ఇంకా అతని క్యాంపెయిన్ అతన్ని చూసే ఓటేయాలి. మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడన్నా అంటాడా? మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నాడు. అదే ఆ మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది. మిడిల్ క్లాసు బయట బహిరంగంగా తిడతాం. వేకర్ సెక్షన్స్ వాడు చెప్పలేడు, వింటూ ఉంటాడు. గ్రామంలో ఓటు వేయము అని చెప్పేస్తున్నారంటే ఓటు వేయరు, అందులో అనుమానం ఉంది. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమవుతుందనో మీకు చెప్పలేం, కానీ నాకేమనిపిస్తుందంటే డెఫినెట్గా ఒక 40% ఓటు జగన్కి, 40% చంద్రబాబు నాయుడికి లెక్కంగా ఉన్నాయి, ఖచ్చితంగా పడిపోతాయి. మిగతా 20%లో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఎంత వస్తుంది? ఈ రిజల్ట్ అల్టిమేట్గా ప్రభావం చూపించేది అది. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు 6% వచ్చింది, అంతకన్నా పెరుగుతుందని అనుకుంటున్నాను. పెరిగేది 11% అయిందనుకోండి, వాళ్ళే గెలుస్తారు. 8% దగ్గర అయిపోయింది అనుకోండి, అతను గెలుస్తారు.